ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 19వ అధ్యాయం. సమర్థ సద్గురువు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ముల్లోకాలలోనూ తాను పొందవలసినదేదీ లేదని, అయినా లోకానికి ఆదర్శంగా ధర్మం నెరవేరుస్తూ ఉంటానని చెప్పాడు. సిసలైన గురువు కూడా పూర్ణసిద్ధుడైన సాధకునిలా స్వధర్మానికి చెందిన విధి నిషేధాలు పాటిస్తూనే భక్తుల భావాలకు తగినట్లు వారితో వ్యవహరించి తగు రీతిని సంస్కరిస్తాడు. ఈ అంశాలన్నీ సాయిబాబాలో చూడవచ్చు. అందుకే ఆయన సమర్థ సద్గురువు. ఒక మారుమూల కుగ్రామంలో ఊరు పేరు లేని పిచ్చి ఫకీరుగా వెలసిన సాయిబాబాను ఎందరెందరు సాధువులు చూచి ప్రశంసించారో. అప్ప అనే కన్నడ సాధువు ఠాకూర్ను, తపోవనంలోని సాధువు బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రిని, ఇమాంభాయి చోటేఖాన్ను దర్వేన్ షా అను ముస్లిం మహనీయుడు, అబ్దుల్లాను గురువైన అమీరుద్దీన్ ఫకీరు సాయి దర్శనానికి పంపారు. అంతేకాక ఉపాస్య దైవమైన శ్రీమన్నారాయణుడు తన ఉపాసకుడైన రేగేను, సప్తశృంగీదేవి తన పూజారిని కూడా దేవాదిదేవుడు మునిజన వంద్యుడు అయిన సాయి సద్గురుని దర్శన సేవలకు పంపారు. తుల్జాపూర్లోని భవానీదేవి, తర్వాత చండలేశ్వరీ దేవి కూడా నరహరి శర్మ అనే భక్తుణ్ణి శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆశ్రయించమనడం శ్రీ గురుచరిత్రలో చూడవచ్చు. శివకేశవులను శ్రద్ధగా ఉపాసిస్తే ఆ దేవతలు సద్గురువును చూపుతారని, సద్గురు కృప కలిగినప్పుడు శివకేశవుల కృప అదే కలుగుతుందని శ్రీ గురుచరిత్ర చెబుతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడన్నది నిశ్చయం. హిందువులలో రేగేకు, బాలాభాటేకు, ముస్లింలలో షేక్ అబ్దుల్లా, అన్వర్ ఖాన్ వంటి వారికి ఉన్నతమైన ఆధ్యాత్మిక వికాసము మొదలుకొని ఎందరెందరికో ఎన్నో రీతుల శ్రేయస్సును అనుగ్రహించారు సాయి. ఆయన ఆశ్రిత కల్పవృక్షము. నిజమైన భక్తితో ఎవరెక్కడ స్మరించినా సాయి వారి వెంటనే ఉండి రక్షిస్తారు. జిజ్ఞాస, భక్తి, విశ్వాసాలతో కాక అధికార మదము మొదలగున భావాలతో బాబాను దర్శించిన వారున్నారు. ఒకరోజు 1910లో బాబా ఉగ్రులై నన్నొక దుష్టుడు చూడ్డానికి వస్తున్నాడు, సహజ మానవ అవయవాలు గల నన్ను చూచేదేమిటి అని కేకలేశారు. కొద్దిసేపట్లో రెవెన్యూ కమిషనర్ కర్టిస్, అతని భార్య జిల్లా కలెక్టర్ మ్యాక్నెల్ షిరిడీలో చావడికొచ్చారు. కమిషనర్ ఒక భక్తునితో, పెద్ద ఉద్యోగులు దర్శనానికి వచ్చారు, సాయిని త్వరగా సిద్ధంగమ్మను అన్నాడు. సాయినలా ఎవరూ ఆజ్ఞాపించలేరని, ఆయన దయ కోసం వేచి ఉండవలసిందేనని భక్తులు చెప్పారు. అరగంట తర్వాత బాబా భిక్షకు బయలుదేరుతుంటే నమస్కరించి, మహారాజ్, మీతో మాట్లాడాలి అన్నది శ్రీమతి కర్టిస్. ఆయన, నేను భిక్షకు వెళ్ళాలి, అరగంట ఆగు అన్నారు. కానీ 10 నిమిషాలలో తిరిగి వచ్చారు. తన కోసమే సాయి త్వరగా వచ్చారని తలచి మరలా ఆమె నమస్కరించింది. సాయి 1 గంట ఆగు అని చెప్పి మరల భిక్షకు వెళ్ళారు. అహం దెబ్బతిన్న ఆ దొరలు వెళ్ళిపోయారు. అధికారుల మెప్పు కోసం ప్రాకులాడడం సాధు సత్పురుషులకు నిషిద్ధమని ఆయన తెలిపారు. మరొక వంక ఆయన నిజమైన ప్రేమను గుర్తించి ఆదరించేవారు. 1913లో శ్రీరామనవమికి ముందు నామసప్తాహం జరుగుతున్నది. ఎక్కడ చూచినా జనం కిటకిటలాడుతున్నారు. శ్యామాను పిలిచి, సాయి, గోడవతల ఒక వృద్ధుడున్నాడు, తీసుకురా అన్నారు. చూస్తే అక్కడ ఒక వృద్ధుడున్నాడు. అతని నోట చొంగకారి ఈగలు ముసురుతున్నాయి. అతడిని మసీదులోకి తీసుకురాగానే బాబా అతని మూటలోని కలకండ తీసుకుని కొంచెం తిని మిగిలినది అతనికిచ్చి అతని తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. అలానే మసీదు ముంగిట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది. సాయి దానికి రొట్టెలు పెట్టేవారు. ఒకరోజు దానిని మాధవ్ ఫస్లే ఛీపో అని తన్నాడు. సాయి అతనిని, అది నా కోసం వచ్చింది కానీ నీకోసం కాదు, దానినేమీ చెయ్యవద్దు అని తీవ్రంగా మందలించారు. ఒక ధనికుడు తనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని, బ్రహ్మజ్ఞానం ఒకటి లభిస్తే తన జీవితం సంపూర్ణమవుతుందని తలచి షిరిడీ వచ్చాడు. బాబా, మీరు ముముక్షువులకు తక్షణమే బ్రహ్మజ్ఞానం ఇస్తారని విని వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చాను అన్నాడు. సాయి నవ్వి, నా వద్దకు అందరూ కోరికలతో వచ్చేవారే, బ్రహ్మజ్ఞానం కోరేవాడు దొరకడమే నా అదృష్టం అన్నారు. అతడు పొంగిపోయాడు. సాయి అతనితో మాట్లాడుతూనే తమకు అప్పుగా 5 రూపాయలు తెమ్మని బాలా వంటి వర్తకుల వద్దకు పంపుతున్నారు. ప్రతిసారి అతడొచ్చి ఆ వర్తకుడు లేడనో, అప్పు దొరకలేదనో చెబుతున్నాడు. అదంతా చూస్తూ కూడా ఆ ధనికుడు పైసా కూడా రాల్చకుండా, బాబా, నేను వెళ్ళాలి, త్వరగా జ్ఞానం ప్రసాదించండి అన్నాడు. సాయి, నా యత్నమంతా అదే, కానీ నేనేం చేసేది? జ్ఞానం కావాలంటే
పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఈ ఐదింటిని భగవంతునికి అర్పించాలి. అదెంతో కష్టం. నీ వద్ద నాకు అవసరమైన దానికి 50 రెట్లున్నా ఫకీరుగా నాకు అర్హత లేదు. కాబట్టి అప్పు లభించదు. డబ్బే నీ పాలిట బ్రహ్మం. దానిపై మోహం నశిస్తే గాని జ్ఞానం కలగదు అన్నారు. అంటే బాబా వద్ద జ్ఞానమంతా ఉన్న అర్హత లేని అతడికది లభించలేదు. యేసు కూడా ఇటువంటి శ్రీమంతునితోనే సూది బెజ్జంలోంచి ఒంటైనా పోగలదేమో గాని స్వర్గద్వారంలోనికి ధనికుడు మాత్రం పోలేడని చెప్పారు. వాచా ఆత్మజ్ఞానం కోరినా లభించదు. డబ్బుపై ప్రీతి మనిషి ప్రవర్తనంతటిని మలచినట్లు ముముక్షుత్వం మలిచినప్పుడే అది వాస్తవమవుతుంది. జ్ఞానం లభిస్తుంది. ఫిబ్రవరి 15, 1915లో హార్దాలో సాధుభయ్య తన స్నేహితులతో కలిసి నడుస్తుండగా సాయి అతడికి ఎదురుగా వచ్చి అతడి చేతిలో పళ్ళు కుట్టుకునే వెండి పుల్ల ఉంచి అదృశ్యులయ్యారు. మిత్రుడా మాట శంకించి శ్యామాకు జాబు రాశాడు. సరిగ్గా ఆనాడదే సమయానికి ఆ విషయం షిరిడీలో సాయి భక్తులతో చెప్పారని జాబొచ్చింది. తర్వాత సాధుభయ్య షిరిడీ వచ్చినప్పుడు అతని అనుభవం బడేబాబాకు చెప్పమన్నారు. అది విని బడేబాబా ఏడుస్తూ సాయితో, మీరు నాకు డబ్బిస్తారు గాని అతనికి సాక్షాత్కారమే ఇచ్చారే అన్నాడు. సాయి నవ్వి, ఏం చేస్తాం, ఎవరు కోరింది వాళ్ళు పొందుతారు అన్నారు. నిత్య జీవితంలో ధనం కోసం ప్రాకులాడుతూ ఆలయానికి వచ్చినప్పుడు మాత్రం మోక్షం కోరడం ఆత్మవంచనే. ఒకడు సాయిని అలానే కోరాడు. సాయి వెంటనే ఒక పిల్లవాడిని ఏ వర్తకుని నుండైనా 100 రూపాయలు అప్పుగా తెమ్మన్నారు. వాళ్ళు తమ వద్ద డబ్బు లేదని చెప్పి అందుకు బదులు తమ నమస్కారాలు అర్పించారు. నానాసాహెబ్ను పిలిపించి అతనిని పైకమడిగారు బాబా. అతడు చీటీ రాసి పంపగానే వర్తకుడు 100 రూపాయలు అప్పుగా పంపాడు. సాయి మొదట ప్రశ్నించిన భక్తునితో, అంతా ఇలాగే ఉంటుంది. అర్హత కలవారికే భగవద్ దర్శనం అవుతుంది. ఉద్యోగి, సంపాదకుడు అయిన సంసారికి మాత్రమే అప్పు పుట్టినట్లు అన్నారు. సాయి వంటి సద్గురువు మీద ప్రీతి పెరిగిన కొద్దీ భక్తులకు ధనంపై ప్రీతి తగ్గుతుంది. సాయి కూడా వారిని ఆ రీతినే అనుగ్రహిస్తారు. శ్యామ ఒకనాడు, బాబా, నీవెందరికో సిరి సంపదలిచ్చావు, నాకివ్వలేదేమి? నీవు కూడా చింకి గుడ్డలేసుకుని పాత మసీదులో గోనె మీద నిద్రిస్తావు. పీనాసివి. తిండి కూడా ఇతరులను అడుక్కుంటావు. నిన్నందరూ దేవుడంటారు. నిజానికి నిన్నొక దేవుణ్ణి చేసింది మేమే. మేము కాదంటే అడిగేదెవరు అన్నారు. సాయి ఎంతో ప్రేమగా, సిరి సంపదలు నీకు తగవు, నీకివ్వవలసింది వేరు అన్నారు. ఒకసారి సింధీ వర్తకుడొకడు శ్యామకు బంగారు నాణేలు సమర్పించబోతే సాయి అతనిని కఠినంగా వారించారు. అతనికి ఇవ్వదలచినదేమో సాయి తమ చర్యలలో సూచిస్తున్నారు. షిరిడీలో ఒక రామదాసి రోజు స్నానం చేసి మసీదులో విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాడు. బాబా ఒకరోజు తమకు కడుపు నొప్పిగా ఉందని బజారు నుండి సోనాముఖి అనే మూలిక తెమ్మని అతనిని పంపారు. అతడు వెళ్ళగానే బాబా అతని విష్ణు సహస్రనామం పుస్తకం శ్యామకిచ్చి, ఇదెంతో శక్తివంతమైంది. ఒకప్పుడు నాకు గుండెదడ వచ్చి మరణం తప్పదనిపించింది. అప్పుడు దీనిని హృదయానికి హత్తుకోగానే భగవంతుడే దిగివచ్చి వ్యాధి తగ్గించినట్లనిపించింది. ఇది తీసుకొని రోజుకొక్క నామమైన భావయుక్తంగా చదువు, ఎంతో మేలు చేస్తుంది అన్నారు. ఆయన వినోదంగా తనకు రామదాసికి తగువ పెడుతున్నారని తలచి, ఈ రామదాసి ముక్కోపి, ఈ పుస్తకం నేనే దొంగలించానని తలచి పోట్లాడతాడు. నాకొద్దు, నేను సంస్కృతం చదవలేను కూడా అన్నాడు శ్యామ. కానీ సాయి పట్టుబట్టడంతో తీసుకున్నాడు. రామదాసి రాగానే భక్తుడు అన్నా చించినీకర్ సాయికి వినోదం కల్పించాలని, నీ పుస్తకం శ్యామ వద్దనున్నదేమిటి అన్నాడు. రామదాసి ఉగ్రుడై ఆ పుస్తకం దొంగలించడానికే అతడు బాబాతో చెప్పి తనను బజారుకు పంపాడని నిందించి పుస్తకం ఇవ్వకుంటే తల పగులుగొట్టుకొని చస్తానన్నాడు. ఒక వంక శ్యామకు హితం చేస్తూనే రామదాసిని కూడా సంస్కరించారు బాబా. బాబా, నీవు రామభక్తుడవైనా ఈ గ్రంథపారాయణ చేస్తున్నా నీ మనస్సు పవిత్రం అవ్వలేదేమిటి? అది నీకే ఇదివరకే కంఠస్థమైంది కదా, ఇక అది నీకెందుకు? శ్యామ మనవాడే కదా, నేనే అతడిగా పుస్తకం ఇచ్చాను. దానిపై వ్యామోహమే ఇంత కోపానికి కారణం. ప్రశాంతంగా ఆలోచించు. డబ్బు పారేస్తే పుస్తకాలు దొరుకుతాయి, మనుషులలా కాదు. ఇంతా చేస్తే ఆ పుస్తకం వెల ఎంత అన్నారు. ఈ సంఘటన ద్వారా ఎవరికేది అవసరమో అది వారికి ప్రసాదించారు సాయి. శ్యామకు పవిత్ర గ్రంథం, రామదాసికి వివేకం.
భక్తుని హృదయంలో తమపై ప్రీతి ఉన్నా పచ్చి లౌకికుల దుస్సాంగత్యంలో జీవించక తప్పని వారిని సత్సాంగత్యంలోకి లాగుతారు బాబా. దాసగను ఇలా చెప్పాడు. నేను పోలీసు శాఖలో పనిచేస్తుండగా నానా చందోర్కర్తో కలిసి సాయిని సందర్శించాను. సాయి నానాతో ఇతడికి తమాషాలన్నా ఉద్యోగమన్నా వ్యామోహం ఎక్కువ, అవి వదలమను అన్నారు. అంతటితో నేను తమాషాలలో పాల్గొనడం మానేశాను గాని ఉద్యోగం వదలలేకపోయాను. ఆయనెప్పుడు ఆ మాట చెప్పినా చూస్తాను అనేవాణ్ణి. బాబా ఇలా 10 ఏళ్ళు చెప్పి చెప్పి చివరికి వీణ్ణి కొరత వేస్తే గాని ఉద్యోగం మానడు అన్నారు. తర్వాత ఒకసారి మరో 3 పోలీసులతో పాటు నన్ను కాణాబిల్ అనే పేరు మోసిన బందిపోటుపై నిఘా ఉంచారు. అతడు కనిపెట్టి ఆ 3 చంపేశాడు. నేను భయంతో శ్రీరాముని ప్రార్థించాను. కాణాబిల్ నన్ను బెదిరించి విడిచిపెట్టాడు. తర్వాత అతడొక కొండ ప్రాంతంలో తిరుగుతుంటే అధికారులకు తెలిపాను. పోలీసులు అన్ని వైపుల నుండి దాడి చేశారు. చాలామంది పోలీసులు కూడా మరణించారు. అతడు మాత్రం తప్పించుకున్నాడు. ఇక నాకు ధైర్యం చాలక సెలవుకై ఒక దొంగ డాక్టర్ సర్టిఫికేట్ దాఖలు చేసి సెలవు మంజూరు కాకముందే నా స్థానం విడిచి యాత్ర చేశాను. అందుకు ఉద్యోగంలో ఇబ్బంది రాకుంటే ఈసారి ఉద్యోగం విడుస్తానని గోదావరిలో నిలబడి సాయికి మొక్కుకున్నాను. అక్కడ ఒక దొంగల ముఠా కనిపించడంతో నా ప్రయాణానికి సాకు దొరికింది. ఇంతలో ప్రమోషన్ పరీక్ష కూడా పాస్ అయ్యాను. అయినా నాకు ప్రమోషన్ రాదన్నారు బాబా. తర్వాత నాకు బదిలీ అయిన చోటికి షిరిడీ మీదుగా వెళుతూ బాబాకు కనిపించవలసి వస్తుందేమోనని మసీదు వైపుకు తిరగకుండా తిన్నగా పోతున్నాను. కానీ సరిగ్గా లెండి దగ్గర బాబా ఎదురయ్యారు. గుర్రం దిగి నమస్కరించాను. గణు, గోదావరి జలం చేతపట్టి ప్రమాణం చేసిందెవరు అన్నారు. అలాగే చేస్తాను కదా అన్నాను. సరే ఉండు, ఇలా చెప్తే వినవులే అన్నారు బాబా. కొద్ది కాలమైంది. ఒక నేరస్తుని నుండి వసూలు చేసిన జరిమానా పైకం నా సాటి పోలీసు కాజేశాడు. నాకు శిక్ష తప్పదు. ఈసారి శిక్ష తప్పితే తప్పక ఉద్యోగం విడుస్తానని మొక్కుకొని శిక్ష తప్పగానే 1903లో రాజీనామా చేశాను. బాబా ఆ విషయం ప్రస్తావించినప్పుడల్లా నీవు నాందేడులో ఉండు అనేవారు. నాకు భుక్తెలా అంటే నేను పోషిస్తాను అనేవారు. కనుక నేను నాందేడులో స్థిరపడ్డాను. మొదట కీర్తనలే నాకు జీవనమయ్యాయి. తర్వాత ఒక భక్తుడు తక్కువ ధరకిచ్చిన పొలమే నాకు జీవనాధారమైంది. సాయి విశ్వాసం లేని వారిని కూడా కష్టాలలో రక్షించి భక్తిని ప్రసాదించి తర్వాత తమ సేవలోనే భుక్తి ముక్తి ప్రసాదిస్తారు. ఆ తర్వాత దశ మహాల్సాపతిలో చూస్తాము. అతడు బంగారు పని తరతరాలుగా వంశాచారంగా వస్తున్న ఖండోబా ఆలయంలో అర్చకత్వము చేసేవాడు. సాయి అతని చేత బంగారు పని మాన్పించి అర్చకత్వం భిక్ష చేయించారు. ఇంకా తర్వాత దశ ఉపాసనీ బాబా, అన్వర్ ఖాన్ వంటి వారి జీవితాలలో చూడవచ్చు. ఇలా క్రమపద్ధతిన సాయి తన సద్భక్తుని ఉద్ధరిస్తారని తోస్తుంది. అయితే ఎక్కువ మందికి అంత స్థిరమైన మనస్సుండదు కనుక సాయి వంటి సద్గురు సేవే దొరికినా కొంతకాలం అయ్యాక దానిని విడిచి ఆయన పట్ల శ్రద్ధ కోల్పోతారు. ఆ విషయమే మామిడి పూతను ఉదాహరణగా చెప్పారు సాయి. అయితే పరిపాకం రాకుండానే తనకై తానే ఇల్లు వాకిలి విడిచిన హరిభావ్ ఫన్సేను ఆయన మరలా ఇల్లు చేర్చారు. పరిపాకం లేకుండా సన్యసించి భ్రష్టుడు కాబోయిన విజయానందునెలా మందలించి రక్షించినది చూచాము. సద్గురువు ఎవరినీ వారి శక్తికి మించి ఆత్మపదంలోకి లాగజూడరు. అనివార్యంగా అనుభవించవలసిన కర్మఫలాన్ని సాధనంగా చేసుకుని వాళ్ల పరిపాకాన్ని పెంచుతారు. అవసరమైతే దానిని తమ మందలింపుగా వినియోగిస్తారు. ఒక ఉదాహరణలో ప్రధానమైన ఆధ్యాత్మ జీవిత సూత్రాలన్నీ సాయి తెలిపారు. పూనాలో 1914లో ప్లేగు చెలరేగింది. దూబే అను భక్తుడు భయంతో షిరిడీ వస్తానని మొక్కుకున్నాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని సకుటుంబంగా సాసరవాడ వెళ్ళాడు. అక్కడ అతని పసిబిడ్డ ఆ వ్యాధితోనే మరణించింది. అతని భార్య కూడా తీవ్రంగా జబ్బుపడింది. నాటి రాత్రి సాయి దూబేకు స్వప్నదర్శనమిచ్చి మానవుడు మొక్కులు చెల్లించి తీరాలి, లేకుంటే ఇలా బాధలొస్తాయి అని చెప్పి అతని భార్యకు నుదుట విభూది పెట్టారు. వెంటనే దూబే నిద్రలేచి తన భార్య నుదుట విభూది చూచి ఆశ్చర్యపోయాడు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. 19వ అధ్యాయం సంపూర్ణం.